ధనుస్సు రాశి వారికి మే నెలలో ఉండేటటువంటి శుభ ఫలితాలని మనం గమనించుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి గతం మీద శుభంగానే యోగిస్తోంది అని చెప్పాలి. కారణం అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. పంచమంలో రవి ఉచ్చస్థితిలో ఉండడం అనేటటువంటిది ఈ రాశి వారికి మంచి యోగం కింద చెప్పాలి. భాగ్యాధిపతి పంచమంలో ఎప్పుడైతే ఉచ్చస్థితి పట్టాడో అది అనుకూలమైనటువంటి కాలం. ఉద్యోగాల విధంగా కానీ, ప్రమోషన్ల విధంగా కానీ, అధికారులకు కానీ, విద్యార్థులకు కానీ అన్ని విధాలా కూడా ఈ కాలం అనుకూలమైనటువంటిది. అంటే 15వ తారీఖు వరకు రవి పంచమంలో సంచారం చేస్తున్నంత కాలం మనకి అనుకూలమైనటువంటిది. ఆ తర్వాత ఎప్పుడైతే 6వ స్థానంలోకి వెళుతున్నారో అది కూడా కొద్దిగా మంచి యోగం అని చెప్పవచ్చు. ఆ తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, అలాగే అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువ అవడం అనేటువంటిది మాత్రం మనకు కనపడుతుంది. ఇప్పుడు అర్ధాష్టమ కుజ దోషం కూడా కనపడుతోంది. శని కుజులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో అప్పుడు వాతావరణం అంత అనుకూలం కాదు. ఏదో ఒకటి మనం చిన్న మాట మాట్లాడి మంచి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా అది కొద్దిగా వ్యతిరేకతని సూచించడం, అనుకున్నటువంటి కార్యక్రమంలో చక్కటి మార్గంలో వెళుతున్నప్పటికీ వాటిల్లో చిన్న చిన్న ప్రతిబంధకాలు రావడం, భాగస్వామ్యంతో ఇబ్బందులు రావడం, ఏవో చిన్న చిన్న చికాకులు గొడవలు మనల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం, ఉద్యోగస్తులకు పై అధికారులతో తోటి కొలీగ్స్తో వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలే తలనొప్పిగా మారడం, ఇట్లాంటివి కనపడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ప్రథమార్థం కనుక గడిచినట్లయితే ద్వితీయార్థంలో మీకు అంత ఇబ్బంది కలగదు. ప్రథమార్థంలో మాత్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రధానంగా ఉంది. దానివల్ల విద్యార్థులకు కూడా చిన్న చిన్న బద్ధకాలు ఏర్పడుతూ ఉండడం, ముఖ్యమైనటువంటి పరీక్షల్లో బుద్ధి పెట్టి రాయలేకపోవడం, ఎంత చదువుకున్నప్పటికీ ఆ సమయంలో అది గుర్తులేకపోవడం, ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశివారు అర్ధాష్టమ శని దోషం పోవడానికి, అలాగే రవి దోషం పోవడానికి కూడా ఆంజనేయ స్వామివారి గుళ్ళో చక్కగా నిరంతరంగా దర్శనం చేస్తూ ఉండడం, ఆంజనేయ స్వామివారి 12 నామ స్తోత్రములు పారాయణ చేస్తూ ఉండడం, లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, సింధూరాన్ని నిత్యం ధరించడం ద్వారా వీరు కొన్ని శుభయోగాల్ని పొందగలరు. అర్ధాష్టమ శని దోషం పోవడానికి నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయించండి. సకల శుభాలు కలుగుతాయి. జయం.